హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. పురాణ గ్రంథాల ప్రకారం భగవంతుడి ఆరాధనలో నిషేధించబడినవి ఏమిటో చూద్దాం. 1. తులసిని వినాయకుడికి సమర్పించవద్దు. 2. ఏ దేవతకు దూర్వాపత్రం సమర్పించవద్దు. 4. తిలకంలో విష్ణుమూర్తికి అక్షత సమర్పించవద్దు. 5. ఒకే పూజా స్థలంలో 2 శంఖములను ఉంచవద్దు. 6. గుడిలో 3 గణేశ విగ్రహాలను ఉంచవద్దు. 7. శివలింగంపై కేతకి పుష్పాలను సమర్పించవద్దు. 8. తులసి ఆకులను నమిలిన తర్వాత తినకూడదు. 9. తలుపు వద్ద బూట్లు మరియు చెప్పులు తలక్రిందులుగా ఉంచవద్దు. 10. తండ్రిని దర్శించుకుని తిరిగి వచ్చేటప్పుడు గంట మోగించకూడదు. 11. ఒక చేత్తో హారతి తీసుకోవద్దు. 12. బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోకూడదు. 13. దక్షిణ లేకుండా జ్యోతిష్యుడిని ప్రశ్నలు అడగకూడదు. 14. ఇంట్లో పూజ కోసం బొటనవేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచవద్దు. 15. తులసి చెట్టులో ఎక్కడా శివలింగం ఉండకూడదు. 16. గర్భిణీ స్త్రీ శివలింగాన్ని తాకకూడదు. 17. దేవాలయంలో స్త్రీలు కొబ్బరికాయలు పగలగొట్టకూడదు. 18. రజస్వల స్త్రీ ఆలయ ప్రవేశం నిషిద్ధం. 19. కుటుంబంలో సూతకం ఉంటే పూజా విగ్రహాన్ని తాకవద్దు. 20. శివలింగం నుండి ప్రవహించే నీటిని దాటకూడదు. 21. ఒక చేత్తో నమస్కరించవద్దు. 22. ఇతరుల దీపంలో తన దీపాన్ని వెలిగించకూడదు. 23. చరణామృతం తీసుకునేటప్పుడు ఒక చుక్క కూడా కింద పడకుండా కుడిచేతి కింద రుమాలు ఉంచండి. చరణామృతం తాగిన తర్వాత తలపై లేదా శిఖరంపై చేతులు తుడుచుకోవద్దు, కాని కళ్లపై పూయండి. గాయత్రి శిఖరంపై నివసిస్తుంది, దానిని కలుషితం చేయవద్దు. 24. దేవతలకు అత్యాశ లేదా దురాశల ధూపం వేయవద్దు. 25. హనుమంతుని శని దేవుడిని స్త్రీ తాకడం నిషేధించబడింది. స్త్రీకి నమస్కరించడం నిషేధించబడింది. 26. పెళ్లికాని ఆడపిల్లల పాదాలు తాకడం పాపం. 27. గుడిలో జనసమూహం ఉన్నప్పుడు లైన్లో నిలబడి దేవుడిని జపిస్తూ ఉండండి మరియు మీ స్వంత క్రమంలో ముందుకు సాగండి. 28. ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ముందుగా కుడిపాదం, బయటికి వెళ్లే సమయంలో ఎడమపాదం ఉంచాలి. 29. పగిలిన శబ్దం వచ్చేంత బిగ్గరగా గంటను మోగించవద్దు. 30. వీలైతే గుడికి వెళ్లడానికి ఒక జత బట్టలు విడిగా ఉంచుకోండి. 31. దేవాలయం చాలా దూరం కాకపోతే పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్లాలి. 32. గుడిలో కనులు తెరిచి దేవుడి దర్శనం చేసుకోండి మరియు గుడి నుండి నిలబడి వెనక్కి తిరగకండి. 2 నిమిషాలు కూర్చుని మాధుర్య స్వామిని దర్శనం చేసుకోండి. 33. ఆరతి తీసుకున్న తర్వాత లేదా దీపాన్ని తాకిన తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. ఈ ప్రస్తావించబడిన విషయాలన్నీ మన ఋషుల నుండి సాంప్రదాయకంగా స్వీకరించబడ్డాయి. సనాతన ధర్మానికి వందనం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.